నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను భాగ్యశ్రీ. ఇక ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలు కనుక చూసుకుంటే, ముందుగా ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూస్తే, నేటి నుంచి అసెంబ్లీ తొలి రోజు మాగంటి గోపీనాథ్కు నివాళి, అనంతరం బీఎస్సీ సమావేశం, ఇక తర్వాత కమిటీ హాల్లో మంత్రివర్గ భేటీ, ఇక స్థానికంలో బీసీలకు 42% రిజర్వేషన్లపై చర్చ, జీవో ఇచ్చి ముందుకు వెళ్లే అవకాశం, 40 రోజుల్లో ముగియనున్న ఎన్నికల ప్రక్రియ, కాళేశ్వరం నివేదికపైన అసెంబ్లీలో చర్చ. అసెంబ్లీకి ఈసారి కేసీఆర్ డుమ్మా, కాళేశ్వరంపై ఆరోపణలు తిప్పికొట్టండి, వరదలు యూరియా కొరతపై ప్రశ్నించండి, ప్రజా సమస్యలపై నిలదీయండి, బీఆర్ఎస్ వ్యూహంపై కేటీఆర్ హరీష్ రావులకు కేసీఆర్ దిశానిర్దేశం. బడుల్లో ముఖ గుర్తింపు హాజరు, కళాశాలల్లోనూ తప్పనిసరి చేయండి, మధ్యాహ్న భోజనం బిల్లులు ఆగద్దు, ఆటలకు కాంట్రాక్టు ఉపాధ్యాయులు, విద్యారంగంలో మౌలిక వసతుల కోసం రుణాలకు నిర్మలమ్మను అనుమతి అడిగాం, ప్రభుత్వ బడుల్లో 90% విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే, 10 ఏళ్ల గణాంకాలతో నివేదిక ఇవ్వండి. ఇక విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. వర్ణుడి విధ్వంసం, వరద ఉధృతికి ఇసుక దిబ్బలుగా పంట పొలాలు, చేలల్లో రాళ్ల కుప్పలు, తెగిన రోడ్లు, వంతెనలు, స్తంభించిన రవాణా, కామారెడ్డి టౌన్లో బురద, చెత్త చెదరం మధ్య మురికి కూపాలుగా ఇల్లు, విష సర్పాల ముప్పు, పాడైన టీవీ, ఫ్రిడ్జ్, విద్యుత్ ఉపకరణాలు, నెమ్మదిగా ఇళ్లకు చేరుకుంటున్న జనం, కొందరు ఇంకా పునరావాస కేంద్రాల్లోనే, బాసరలో ఆయా సమీపంలోకి గోదావరి వరద, సిద్దిపేట కొమర్చేరు వద్ద ఇళ్లలోకి నీరు, భద్రాచలం వద్ద 43 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవాహం, మరో 3 రోజులు వర్షాలే. రాబడికి భద్రతేది, జీఎస్టీ హేతుబద్ధీకరణలతో తెలంగాణకు 7,000 కోట్ల నష్టం, రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలి, పన్ను తగ్గింపు, పేద మధ్యతరగతి లబ్ధి చేకూర్చాలి, రాబోయే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో సందేహాలన్నీ లేవనెత్తుతాం, జీఎస్టీ హేతుబద్ధీకరణ సంప్రదింపుల సమావేశంలో బట్టి, రాష్ట్రంలో వరద నష్టం నివేదిక కేంద్రానికి పంపుతామని వెల్లడి, జీఎస్టీ రేట్లు మారిస్తే రాష్ట్రాల రాబడికి 2 లక్షల కోట్ల గండి, ఆర్థికం కుదేలవుతోంది, అభివృద్ధి పనులు నిలిచిపోతాయి, ఈ నష్టాన్ని కేంద్రం చెల్లిస్తోందా? 8 ప్రతిపక్ష రాష్ట్రాల ప్రశ్న. ఇక ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన, చేతిపై పెద్ద మచ్చ, చీలమండల వద్ద వాపు, ఉబ్బిన కళ్ళు, నడకలు తలబాటు, తీవ్రమైన గుండె వ్యాధి లక్షణాలే అంచనాలు, చర్మ వ్యాధి కావచ్చని విశ్లేషణలు. ఇక ట్రంప్ ఆరోగ్యం బాగుంది అంటూ వైట్ హౌస్ వైద్యులు పేర్కొన్నారు. అనుకోని ఘోర విషాదం జరిగితే అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టేందుకు నేను సిద్ధం అంటూ వాన్స్ వ్యాఖ్యలు చేశారు. భారత్ చైనా కలిసి పనిచేయాలి, ప్రపంచం ఆర్థిక వ్యవస్థ సుస్థిరీకరణకు ఇది అవసరం, జపాన్ మీడియా ఇంటర్వ్యూలో మోదీ వ్యాఖ్యలు. మేక్ ఇన్ ఇండియా కోసం రండి, ప్రపంచం కోసం తయారు చేయండి, పెట్టుబడులకు గమ్యం భారత్. భారత్ జపాన్ ఆర్థిక సదస్సులో ప్రధాని మోదీ, భారత్ 10 ఏళ్లలో 6 లక్షల కోట్ల పెట్టుబడులే జపాన్ లక్ష్యం, ఇరు దేశాల కీలక ఒప్పందాలు, ఒమన్తో త్వరలో వాణిజ్య ఒప్పందం, సౌదీ ఖతర్లోనూ చర్యలు. రాహుల్ సభపై దుమారం, ప్రధాని మోదీ తల్లిపై కొందరు దుర్భాషలు ఆడినట్లు ఆరోపణలు, బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ, పట్నాలో రాహుల్ గాంధీపై కేసు, రాహుల్ క్షమాపణ చెప్పాలన్నారు అమిత్ షా, ఓటర్ అధికార యాత్రకు బ్రహ్మరథం, అందుకే బీజేపీ కుట్రలు. మట్టి గాజులు, డిక్షనరీల చాటన, మాదక ద్రవ్యాలు, ఏడాదిలో 100 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సరఫరా, కొరియర్ పార్సళ్ల ద్వారా దేశవ్యాప్తంగా తరలింపు, ఢిల్లీలో ఉన్న 10 కొరియర్ కంపెనీలపై ఈగల్ నోటీసులు, నైజీరియన్ సూత్రధారి నిక్ కోసం గాలింపు, మహీంద్రా యూనివర్సిటీలో 14 మంది విద్యార్థులకు టెస్టులు, 5గురు పాజిటివ్, తల్లిదండ్రులకు సమాచారం. సాక్షికి సంబంధించిన ఎడిషన్ చూసుకుంటే, రోడ్లన్నీ గుంతలు, వాహనాలు గంతలు, రోడ్డున పడ్డ చంద్రబాబు కూటమి ప్రభుత్వ బండారం, రహదారులు బాగు చేస్తామన్న హామీలన్నీ నీటి మూటలే, చిన్నపాటి వర్షానికే ఛిద్రమైన రోడ్లు, ఊరూరా అదే దుస్థితి, కొన్ని రోడ్లపై ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని దుస్థితి. ఇక 27,141 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లలో సగానికి సగం దెబ్బతిన్న వైనం, కొన్ని చోట్ల కోసుకుపోయి, ఇంకొన్ని చోట్ల కొట్టుకుపోయి, కాస్త వర్షానికే రాళ్లు తేలడంతో ముందుకు సాగని ప్రయాణం. సివిల్ దుస్తుల్లో పోలీస్ విధుల అలా వచ్చి లా అండ్ ఆర్డర్ విధులు నిర్వహిస్తామంటే కుదరదు.
తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఓ వ్యక్తిని ఎలా అడ్డుకుంటారు? ఏపీ పోలీసుల తీరును తప్పుబట్టిన అత్యున్నత న్యాయస్థానం తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గ్రీన్ సిగ్నల్ సింగిల్ జడ్జి ఆదేశాలకు అనుగుణంగా ఆయనకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు. అందుకే వ్యయాన్ని భరించాలని పెద్దారెడ్డికి సూచన. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు. ఋషికొండ డ్రామా బట్టబయలు. జగన్ ప్యాలెస్ కాదు పర్యాటక రిసార్ట్. వాస్తవాన్ని అధికారికంగా అంగీకరించిన బాబు ప్రభుత్వం. నిన్నటి వరకు జగన్ ప్యాలెస్ అంటూ దుష్ప్రచారం, నేడు అది పర్యాటక రిసార్ట్ అంటూ జీవో. రిసార్ట్ వినియోగంపై మంత్రుల బృందం ఏర్పాటు. ఇది డైవర్ట్ చేయడానికి ఋషికొండ భవనంలో బాబు డైరెక్షన్లో పవర్ యాక్షన్. ప్రీతి సుగాలి తల్లి నిలదీయడంతో పవన్ కొత్త డ్రామాలు. మేమే న్యాయం చేశామంటూ అడ్డగోలుగా బుకాయింపు. నిజానికి ప్రీతి సుగాలి కుటుంబానికి భూమి ఉద్యోగం ఇచ్చింది జగన్ ప్రభుత్వమే. కాపర్ డ్యాంలో సీపేజీపై అప్రమత్తం. వచ్చే సీజన్ నాటికి ఈ సమస్య పరిష్కారం కావాలి. అధికారులను అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఆదేశం. పోలవరం ప్రాజెక్టు పనుల క్షేత్రస్థాయిలో పరిశీలన. 5 ఏళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ కు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు. ఇండియా ఫుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు. 200 కోట్ల పెట్టుబడులు దాటితే మెగా ప్రాజెక్టుగా ప్రత్యేక ప్రోత్సాహాలు. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు. అమరావతిలో ట్రేడ్ ప్రమోషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చాప్టర్. నమస్తే తెలంగాణకు సంబంధించిన ఎడిషన్ చూస్తే ప్రతి రంగం మరణ మృదంగం. మళ్లీ ఆత్మహత్యల తెలంగాణ. కాంగ్రెస్ పాలనలో భరోసా లేదు, బలవన్ మరణాలే. 20 నెలల పాలనలో రాష్ట్రం ఆగం. అన్ని రంగాల్లో తీవ్ర నైరాశ్యం. రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, పోలీసులు, వ్యాపారులు అన్ని వర్గాలను ఆవహించిన భద్రత భయాందోళనలో బలవన్ మరణాలు. ప్రజాపాలనను చావు కేకలు చూస్తూ నిలువరించలేకపోతున్న ప్రభుత్వం. గుండె ధైర్యాన్ని ఇచ్చిన కేసీఆర్ పాలన. రేవంత్ ఏలుబడిలో ఆత్మహత్యల పరంపర. అసెంబ్లీలో పీపీటీకి అవకాశం ఇవ్వాలి. కాళేశ్వరంపై నిజాలు బయట పెడతాం, వాస్తవాలు చెప్తాం, మా మైక్ కట్ చేయొద్దు అంటూ స్పీకర్ను కోరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. విజిలెన్స్ రిపోర్ట్ కరప్ట్. మేడిగడ్డ నివేదికలో మార్పులు. ఇక నలుగురిని తప్పించడంలో బిగ్ డీల్. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటులోనే కుట్ర. తెర వెనుక మోదీ, రేవంత్ బాబు పావులు. కేసీఆర్ ను బద్దం చేయడంతో పాటు ప్రాజెక్టు నిర్వీర్యానికి వ్యూహాత్మక అడుగులు. అందులో భాగమే ఆదిత్యనాథ్ నియామకం. ఇక వివిధ అంశాలపై విశ్లేషణ అందించడానికి ఆ పొలిటికల్ అనలిస్ట్ కాపర ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారిక నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం నివేదికపైనే ప్రధానంగా చర్చించడానికి ఇటు ఎజెండాగా పెట్టుకున్నారు. మరి ఇది ఎంతవరకు చర్చించే అవకాశం ఉందంటారు? ఇప్పటికే కాళేశ్వరం నివేదికపై కూడా అనేక ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం చాలా రోజులుగా కాళేశ్వరం నివేదికకు సంబంధించి అసలైన విషయాలు బయటికి రావాలి అని చెప్పి రాష్ట్ర ప్రజలంతా, దేశ ప్రజలంతా వేచి చూస్తా ఉన్నారు. ఎందుకంటే సుమారు 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు తోటి అనుకున్న లక్ష్యం సాధించామా లేదా, ఎందుకు ఇంత త్వరగా దీనికి రిపేర్లు రావడము, లేకపోతే కూలిపోవడానికి సంబంధించినటువంటి అంశాలు, అనేక అంశాలు వెలుగులోకి రావాల్సి ఉంది. దీనికోసమే కాళేశ్వరానికి సంబంధించి కమిషన్ వేసి ఆ కమిషన్ పైన చర్చించడం కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలలో దీనిపైన పూర్తి చర్చ జరుగుతుందా అంటే నాకైతే అనుమానమే. ఎందుకంటే ఈ చర్చ జరుగుతుంది అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. కాళేశ్వరం రిపోర్ట్ పైన మంత్రుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికను కూడా అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. దానిపైన లోతుగా మాట్లాడడం కంటే దానిపైన టిఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన, హరీష్ రావు పైన, కేటీఆర్ పైన అత్యధిక విమర్శలు చేయడం కోసమే కాంగ్రెస్ ఎక్కువ సమయాన్ని తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విమర్శల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ దాన్ని తిప్పికొట్టేటువంటి క్రమంలో అసెంబ్లీలో గందరగోళం చేసేటువంటి అవకాశం, అసెంబ్లీ జరగకుండా చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కానీ దీనివల్ల కాళేశ్వరం యొక్క అసలు రూపం
అసలు కాళేశ్వరంలో జరిగింది ఏంటి అనేటువంటి విషయాలు ప్రజలకు తెలిసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికే అంటే ఇది కాళేశ్వరం పైన ప్రత్యేక చర్చ కాబట్టి కొంత ప్రభుత్వం సంయమనం పాటించి అటు బీఆర్ఎస్ పార్టీ కూడా తమ యొక్క వాదనను పటిష్టంగా తెలియజేసేందుకు అంటే ఈ అరుపులు గోలులు లేకుండా అధికార పక్ష ప్రసంగాలను అడ్డుకునేటువంటి విధంగా కాకుండా తమకి ఇచ్చినటువంటి సమయంలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలా. బీఆర్ఎస్ మాట్లాడేటువంటి సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అధికార పక్షం కానీ అంటే దీన్ని నియంత్రించకుండా అంటే మళ్ళీ వాళ్ళను అవహేళన చేయడము లేకపోతే రెచ్చగొట్టడము లేకపోతే ప్రసంగం జరగకుండా అడ్డుకోవడం కంటే సామరస్యపూర్వకంగా ఇరుపక్షాలు దానిపైన చర్చిస్తే అసలు వాస్తవాలు ప్రజలకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నిజంగా సమావేశాలకు జరుగుతాయా అంటే మనం అందరం జర్నలిస్ట్ గా మనం అసెంబ్లీ సమావేశాలను చూస్తూనే ఉన్నాం. చాలా సమావేశాలు ఇప్పటిదాకా జరిగినాయి, కానీ అలా జరగడానికి ఏమాత్రం అవకాశం లేదు. ప్రజాధనం వృధా కోసమే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి తప్ప ఒకరిపైన ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవడం కోసమే జరుగుతున్నట్లుగా ఉంది తప్ప వాస్తవాల్ని ప్రజలకు తెలియజెప్పేందుకు ప్రజలకు విషయాలు వివరించేందుకు జరుగుతున్నట్టుగా అనిపించలేదు. కాబట్టి ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశం ప్రత్యేకంగా పెట్టినా కూడా కాళేశ్వరం పూర్తిగా చర్చకు వస్తుంది అనేటువంటి నమ్మకం అయితే నాకు లేదు. ఎస్ ప్రసాద్ గారు, మరి ముఖ్యంగా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, ఇటు జస్టిస్ ఘోష్ సమర్పించిన నివేదికలో ఏం జరిగింది అనే దానిపై పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పటికే అటు స్పీకర్ను కూడా కలిసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి పీపీటీకి అవకాశం ఇవ్వాలి, ఖచ్చితంగా దీనిపై చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అసలు ఏం జరిగింది అనే నిజాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటే మా మైక్ కట్ చేయొద్దు, ఖచ్చితంగా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ కూడా మరోపక్క బీఆర్ఎస్ నేతలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు? మరి ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తుందా లేదా? అంటే గతంలో మనకు ఒక నానుడు ఉంది, నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని చెప్పి. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి అనేక ప్రాజెక్టులపై అసెంబ్లీలో గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మాట్లాడినప్పుడు సేమ్ అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేకపోతే ఇతర మంత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలని చెప్తాము, లేకపోతే అప్పుడు తమ హయాంలో జరిగినటువంటి వివరాలు వివరిస్తామని చెప్పి అప్పుడు అసెంబ్లీలో కోరితే వీళ్ళు నిరాకరించడమే కాక అవహేళన చేసినటువంటి సందర్భం కూడా ఉంది. మీకు మిడిమిడి జ్ఞానం అని చెప్పి వాటి మీద అవగాహన లేదని చెప్పి అనేక రకాలుగా వాళ్ళని అవమానించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సేమ్ అదే రిపీట్ అయింది. ఇప్పుడు వీళ్ళు అడుగుతా ఉన్నారు, మేము కూడా పీపీటీ ఇస్తాము, మాకు కూడా అనేక విషయాలపైన మాట్లాడేటువంటి అవకాశం కల్పించండి, అప్పుడు ఏం జరిగిందో చెప్తామని చెప్పి అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కోరుతా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా ఇవాళ ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇచ్చి వాళ్ళు కూడా వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంది, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేటువంటి విషయాన్ని వినాలి ప్రభుత్వం. కానీ ఇప్పుడు వింటదని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఎంతసేపు గతంలో వాళ్ళు చేసినట్టుగానే ఇప్పుడు మేము చేస్తాం అనేటువంటి ఒక నిర్దిష్ట నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టుగా అర్థమవుతా ఉంది. కానీ ఎందుకు జరిగింది ఇప్పుడు హరీష్ రావు గారిని లేకపోతే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు జరిగింది, అప్పుడు ఎట్లా జరిగింది, అసలు ఘోష్ నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, అవన్నిటి మీద క్షుణ్ణంగా చర్చ జరగాలి. వాటికి ప్రతిపక్షం అంటే మా అప్పటి ప్రభుత్వమైన బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానం కూడా వినాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ వింటారని వాళ్ళ పీపీటీకి స్పీకర్ అవకాశం ఇస్తారని చెప్పి నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే గతంలో మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక ప్రకటన మనం చూసిన ఇంటర్వ్యూలో ఆయన చెప్తా ఉన్నాడు, గతంలో వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు మన అవకాశాలు ఇచ్చిండ్రు అని చెప్పి. అంటే గత ప్రభుత్వం ఎట్లా చేసిందో మేము కూడా అట్లనే చేస్తాము అనేటువంటి నిర్ణయానికి రావడం అనేది సరైనది కాదు. ప్రతిపక్షం కూడా ఏం చెప్తుందో వినాల్సినటువంటి అవసరం ఆ ప్రభుత్వానికి ఉంటుంది, ముఖ్యంగా ప్రజలకు ఉంటుంది. ప్రజలంటే ఏం జరిగినటువంటి అయితే కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అన్ని ఆరోపణలు నమ్మాలా, ప్రతిపక్షం చేస్తున్నటువంటి విమర్శలు నమ్మాలా అర్థం కానటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ ప్రజానీకానికి ఉంది. కాబట్టి ఈ నివేదిక పైన కాళేశ్వరం నివేదిక పైన క్షుణ్ణంగా ప్రతిపక్షాలు మాట్లాడేటువంటి అంశాలని, ప్రభుత్వం చెప్పేటువంటి అంశాలను అన్నింటిని కూడా క్షుణ్ణంగా ప్రజలు అర్థం చేసుకునే విధంగా వినే విధంగా అసెంబ్లీలో అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైతే ఉంది, కానీ అది జరుగుతుందా అనేది అనుమానమే. ఎస్ ప్రసాద్ గారికి మరో అంశం చూసుకుంటే ఇటు భారత్ చైనా కలయిక చాలా ముఖ్యం అంటూ కూడా ఏదైతే నిన్న మోదీ ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరకు ఇది ఎంత అవసరం అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనుకోవచ్చు? భారత్ చైనా సరిహద్దుల్లో కొంత ఉద్రిక్తత ఉన్నటువంటి మాట వాస్తవం. మనం ఇప్పటిదాకా చైనా వస్తువులను బహిష్కరించడం, చైనా వస్తువుల్ని ఇక్కడ అమ్మొద్దు అని చెప్పి కూడా స్వయంగా ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు కూడా గతంలో ప్రకటించారు. ఎందుకంటే మనకు చైనాతో ఉన్నటువంటి సరిహద్దు వివాదాల మూలంగా అప్పుడు ఆ నిర్ణయాన్ని తీసుకున్నాం.
ఇప్పుడు మనకు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి సవాళ్లను భారతదేశం ఎదుర్కొంటా ఉంది. ఆర్థికంగా బలోపేతమయ్యేటువంటి క్రమంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వనరుగా ఎదిగేటువంటి క్రమంలో భారతదేశానికి అమెరికా నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన వస్తున్నటువంటి సందర్భం మనం చూసినాం. కాబట్టి ఈ మిగతా దేశాలను ఎదుర్కోవాలంటే మనం ఆర్థికంగా సుస్థిరంగా ఉండాలి, బలోపేతం కావాలంటే కొంత టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ టెక్నాలజీ అడాప్ట్ లో భాగంగానే జపాన్ తోటి, చైనా తోటి అనేక రకాల ఒప్పందాలని ఈ ప్రభుత్వం చేసుకుంటా ఉంది. ఏది చేసినా చైనా తోటి అవగాహన ఎంతవరకు అంటే కేవలం వాళ్ళ టెక్నాలజీని, నాలెడ్జ్ని మనం ఉపయోగించుకోవడం, మనకు అవసరమైనటువంటి మన వనరుల్ని అక్కడ పెట్టడం, అంటే వ్యాపారపరమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి అవసరాల మేరకే చైనా తోటి మనం సఖ్యత లేదా వాటి ఉపయోగం చేసుకునేటువంటి క్రమంలో పనిచేస్తాం. కానీ ఈ బార్డర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గతంలో చైనా విదేశాంగ శాఖ మంత్రి కూడా స్పష్టంగా చెప్పింది. ఏంటంటే వీటిని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుంటాం, భారత్ తోటి స్నేహమే కోరుకుంటా ఉన్నామని చెప్పి చైనా కూడా ప్రకటించింది. అట్నే భారత్ కూడా చైనా తోటి కావలసుకొని యుద్ధానికి ఎక్కడ వెళ్ళట్లేదు. కావలసుకొని చైనాతో యుద్ధం చేసేటువంటి అవసరం భారతదేశానికి కూడా లేదని నరేంద్ర మోదీ గారు కూడా చెప్పింది. అంటే ఇటు అమెరికాను, ఇతర అగ్రదేశాలను ఎదుర్కొనేటువంటి క్రమంలో చైనా తోటి సాన్నిహిత్యతను సంపాదించుకోవడం కోసం అటు చైనా ఇటు భారత్ రెండు కూడా కృషి చేస్తా ఉన్నాయి. ఇది పరస్పర సహకారమే తప్ప మనం ఏదో లొంగి చైనా దగ్గరికి పోయినట్టు కాదనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. రెండు చైనా భారతదేశం పరస్పర సహకారం వల్ల అటు చైనా ఇటు భారతదేశం రెండు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు. ఈ క్రమంలో జపాన్ లో పర్యటిస్తా ఉన్నారు ప్రధానమంత్రి గారు. నిన్న జరిగినటువంటి అనేక సమావేశాల్లో ఆయన దృక్కోణాన్ని స్పష్టంగా చెప్పిండ్రు. భారత్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక దేశంగా చేసేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇవి. మనకు మేధస్సు ఉంది, మన కష్టించేటువంటి మనస్తత్వం ఉంది, ముఖ్యంగా మానవ వనరుల సంఖ్య అధికంగా మనకున్నది. దాన్ని ఉపయోగించుకోవాలి. దాన్ని ఉపయోగించుకోవడం కోసం కొంత అంటే టెక్నాలజీని జపాన్ నుంచి తీసుకోవాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు అంతరిక్షంలోకి పోయేటువంటి 2 ప్రాజెక్టులు కూడా జపాన్ తో కలిసి చేసేటువంటి కార్యక్రమం కూడా భారత్ చేపడతా ఉంది. ఏదేమైనప్పటికీ చైనాకు భారత్ కు మధ్య ఉన్నటువంటి సరిహద్దు ఉద్రిక్తత పూర్తిగా సమసిపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సరిహద్దు ఉద్రిక్తతలు పూర్తిగా సమసిపోతే చైనా, భారత్ కలిసి ఈ ప్రపంచంలో అతి బలమైన దేశాలుగా ఎదిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉంది. ఎస్ సార్. ప్రసాద్ గారిక మరో అంశం చూసుకుంటే ఇవాళ కాంగ్రెస్ పాలనలో పూర్తిగా భరోసా లేదు, బల్వన్ మరణాలు అనేవి బాగా పెరిగిపోయాయి. మరి ఇటు రైతుల దగ్గర నుంచి కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇటు భూమికి సంబంధించిన ఇటు ఎంతో మంది కూడా రైతులు ఇవాళ యూరియా కొరతతో అనేక మంది కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇవాళ మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణగా రాష్ట్రం మారుతోంది అంటూ కూడా అనేక ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరీ అంత పెద్ద స్టేట్మెంట్ కరెక్ట్ కాదేమో, ఆత్మహత్యల తెలంగాణ అనేంత స్టేట్మెంట్ కరెక్ట్ కాదేమో. కాకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి దాదాపుగా ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించిందో 6 గ్యారెంటీలలో ఒకటి కూడా పూర్తిగా అమలు కాలేదు. ఉదాహరణకి రైతు రుణమాఫీ తీసుకున్నా అది పూర్తిగా అమలు కాలేదు. తర్వాత రైతు బంధు కూడా పూర్తిగా అమలు కాలేదు. ఇక మహిళలకు అంటే వృద్ధాప్య పెన్షన్ 4,000కు పెంచుతానటువంటి విషయం పక్కనే పడిపోయింది. అసలు దాని విషయం ఆలోచించట్లేదు. ఇప్పటిదాకా 20 నెలలు అయిపోయింది. అంటే 20 నెలలు అయిపోయిందంటే ఒక్కొక్క వృద్ధాప్య పెన్షన్ లో ఒకరికి 2,000 చొప్పున చూసుకున్నా ఇప్పటి వరకు 40,000 రూపాయలు ఒక్కొక్క వృద్ధుడికి ప్రభుత్వం బాకీ ఉన్నదని మనం స్పష్టంగా చెప్పొచ్చు. అంటే అట్లనే కళ్యాణ లక్ష్మి, తులం బంగారము, స్కూటీలు, ఇట్లా రకరకాల హామీలు. అట్నే నిరుద్యోగ యువతకు వృత్తి, తర్వాత ఏదైతే మన పరిహార పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలందరికీ కూడా నెలకు 15 ప్రభుత్వానికి పెద్దగా తేడాలు ఏం కనబడతలేదు. ముఖ్యమంత్రి సీట్లో కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తప్ప పాలనా విభాగంలో కానీ, ప్రజలకు సౌకర్యాలు అందించేటువంటి విషయంలో కానీ, పనులను చురుగ్గా చేసేటువంటి విషయంలో కానీ, అవినీతి విషయంలో కానీ, అక్రమాల విషయంలో కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం తేడా లేదు. గత ప్రభుత్వం ఎట్లా చేసిందో ఈ ప్రభుత్వం అదే విధంగా చేస్తా ఉన్నది. కాబట్టి ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు అంటే గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వంలో కూడా అవుతా ఉన్నారు. దానికి చిత్తశుద్ధి లోపం కారణం. కేవలం ప్రచారార్భాటం కోసం చేసేటువంటి ఏ కార్యక్రమమైనా విజయవంతం కాదు అని చెప్పి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రజలకు షాపుకు పోయి అక్కడ షాప్ ముందర బారులు తిరిగినటువంటి రైతులు ఉన్నారు. ఇబ్బందులు ఎదురైతే ఉంటే రైతులందరూ రఘునందన్ ఆపిండ్రు. ఏంది ఇక్కడ ఇబ్బంది అవుతుంది యూరియా అంటే ఆగి ఆ దుకాణానికి పోయి, అంటే ఆ ఊరి పేరు కరెక్ట్ గా నాకు ఐడియా లేదు, ఆ దుకాణానికి పోయి రఘునందన్ రావు గారు చెక్ చేస్తే దుకాణంలో ఉన్నటువంటి యూరియా బ్యాగులు 224 యూరియా బ్యాగులు ఉన్నాయి. అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు 70 మంది కూడా లేరు.
అంటే 224 ఒక్కొక్కరికి రెండు ఇచ్చినా కూడా సరిపోతాయి. కానీ అక్కడ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. యూరియా లేదని చెప్తా ఉన్నారు. అక్కడ నిలబడి అందరికీ యూరియా బ్యాగులు రెండు బ్యాగులు ఇప్పించేసి వస్తే సాంకేతికంగా ఏదో ఓటీపీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓటీపీ రాకపోవడం వల్ల యూరియా ఇవ్వడంలో ఇబ్బంది అవుతుందని చెప్పి డీలర్లు చెప్తా ఉన్నారు. అంటే తీసి ఆ మండలానికి సరఫరా అయినటువంటి యూరియా ఎంత, ఎవరెవరి దగ్గరికి ఎంత పోయింది అని చెప్పి చిన్నలు యూరియా మొత్తం క్లియర్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ జరగట్లేదు, ఆ విధానం జరగట్లేదు. ఎక్కడికక్కడ ఆ పార్టీల కార్యకర్తలే డీలర్ గా ఉండడం, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన నాయకులకు కొంత అందులో భాగస్వామ్యం ఉండడం, ఇట్లాంటివన్నీ జరగడం వల్ల యూరియా సరఫరా జరగట్లేదు. దాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవట్లేదు. ఎంతసేపు కేంద్రం మీద నెట్టి కేంద్రం ఇస్తలేదు అనేటువంటి ప్రచారానికే వీళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు, మనకు అర్థమవుతుంది. అదే కాకుండా అనేక పథకాలు అట్లనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేసి రైతుల సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎందుకంటే అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్టుగా ఉన్నది. రైతులు ఇంత కష్టపడి యూరియా కోసం కష్టపడి రేపు ధాన్యం మార్కెట్ లోకి వస్తే కొనడం, లేకపోతే గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ఈ ప్రభుత్వంలో కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారికి వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.